సుందరాకాండము 17వ సర్గము. సీతనుగాంచి హనుమంతుడు ప్రసన్న మనస్కుడగుట. తతః కుముదషండాభో నిర్మలో నిర్మలం స్వయం ప్రజగామ నభశ్చంద్రో హంసో నీలమివోదకం. ఇంతలో కలువలతో సమానమైన కాంతిగల నిర్మల చంద్రుడు నీలముగానున్న జలములయందు హంస ప్రవేశించినట్లు స్వయముగా స్వచ్ఛమైన వినీలాకాశ పశ్చిమ భాగమున చేరెను. సాచివ్యమివ కుర్వన్ సప్రభయా నిర్మలప్రభః చంద్రమా రశ్మిభిः సీతైః శిషేవే పవనాత్మజం. నిర్మల కాంతులతో విలసిల్లుచున్న చంద్రుడు తన ప్రభలతో సహాయపడుచున్న వాని వలె చల్లని కిరణములతో ఆ మారుతిని సేవించెను. స దదర్శ తతః సీతాం పూర్ణచంద్ర నిభాననాం శోకభారైరివన్యస్తాం భారైర్నావ మివాంభసి. పిమ్మట హనుమంతుడు బరువుతో నీటిలో కృంగిపోవుచున్న నావవలే శోకభారముతో కృంగిపోవుచున్న పూర్ణచంద్రాననయగు సీతాదేవిని గాంచెను. దిదృక్షమానో వైదేహీం హనుమాన్ మారుతాత్మజః స దదర్శా విదూరస్థ రాక్షసీర్ఘోరదర్శనాః. వాయుస్తుడైన హనుమంతుడు సీతాదేవిని స్పష్టముగా చూడగోరి దృష్టిని అటు ప్రసరింపజేసెను. అప్పుడు ఆయనకు ఆ సమీపముననే భయంకరాకారములతోనున్న రాక్షస స్త్రీలు కనబడిరి. ఏకాక్షి మేకకర్ణాం చ కర్ణప్రావరణాం తథా అకర్ణాం శంకుకర్ణాం చ మస్తకోచ్ఛ్వాసనాసికాం అతికాయోత్తమాంగీం తనుదీర్ఘ శిరోధరాం ధ్వస్తకేశీం తథా కేశీం కేశకంబలధారిణీం లంబకర్ణలలాటాం చ లంబోదరపయోధరాం లంబోష్ఠీం చుబుకోష్ఠీం చ లంబాస్యాం లంబజానుకాం హ్రస్వాం దీర్ఘాం తథా కుబ్జాం వికటాం వామనాం తథా కరాళాం భుగ్నవక్త్రాం చ పింగాక్షీం వికృతాననాం. ఒక్క కన్ను మాత్రమే గలది, ఒక్కే చెవి గలది, తల చుట్టూను వ్యాపించి ఉన్న చెవులు గలది, చెవులు లేనిది, శంకు వంటి కర్ణములు గలది, తల వరకు వ్యాప్తమైయున్న ముక్కు గలది, శరీరమునకు మించిన తలగలది, సన్నని పొడవైన మెడగలది, చింపిరి జుట్టు గలది, జుట్టు లేనిది, కేశములనే కంబళముగా ధరించినట్టిది, వ్రేలాడుచున్న కర్ణములు లలాటము గలది, వ్రేలాడుచున్న పొట్ట స్తన్యములు గలది, వ్రేలాడుచున్న పెదవులు గలది, గడ్డము వరకు వ్యాప్తమైన పెదవులు గలది, వ్రేలాడు ముఖము గలది, వ్రేలాడుచున్న మోకాళ్ళు గలది, మరుగుజ్జుది, పొడవైనది, గూనిది, వంకరగానున్నది, పొట్టిది, ఎత్తైన కోరలు గలది, వంకరమూతి గలది, పచ్చని కళ్ళు గలది, వికారముగానున్న ముఖము గలది. ఇట్టి రాక్షస స్త్రీలను మారుతి గాంచెను. వికృతాః పింగళాః కాళీ క్రోధనా కలహప్రియాః కాళాయస మహాశూలా కూటముద్గరధారిణీః వరాహ మృగశార్థూలా మహిషా జసివాముఖీః గజోష్ట్రహయపాదీశ్చ నిఖాత శిరసోపరాః ఏకహస్తైకపాదాశ్చ ఖరకర్ణ్యస్వకర్ణికాః గోకీర్ణహస్తికర్ణీశ్చ హరికర్ణీస్తదాపరాః అనాసా అతినాశాశ్చ తిర్యజ్ఞాసా వినాశికాః గజసన్నిభనాశాశ్చ లలాటోచ్ఛ్వాసనాసికాః హస్తిపాదా మహాపాదా గోపాదాః పాదచూలికాః అతిమాత్ర శిరోగ్రీవా అతిమాత్ర కుచోదరీః అతిమాత్రస్య నేత్రాశ్చ దీర్ఘజిహ్వానఖాస్తదా అజాముఖీర్హస్తిముఖీ గోముఖీ సూకరీముఖీ హయోష్ట్రకరవక్త్రాశ్చ రాక్షసీర్ఘోరదర్శనాః శూలముద్గరహస్తాశ్చ క్రోధనా కలహప్రియాః కరాళీ ధూమ్రకేశీశ్చ రాక్షసీర్వికృతాననాః పిబంతి సతతం పానం సదా మాంససురాప్రియాః మాంసశోణితదిగ్ధాంగీః మాంసశోణితభోజనాః తా దదర్శ కపిశ్రేష్టా రోమహర్షణ దర్శనాః. వికారముగానున్నవారు, పచ్చని శరీరము గలవారు, నల్లనివారు, కోపస్వభావులు, కలహప్రియులు, నల్లని పెద్ద ఇనుప శూలములను, కోటములను, గుదియలను ధరించిన వారును, పందులు, లేళ్ళు, పెద్ద పులులు, గేదెలు, మేకలు, నక్కలు, వీటి ముఖముల వంటి ముఖములు గలవారు, ఏనుగులు, ఒంటెలు, గుర్రములు, వీటి పాదముల వంటి పాదములు గలవారు, కుదించుకొని పోయిన శిరస్సులు గలవారును, ఒంటి చేయి గలవారు, ఒంటి పాదము గలవారు, గాడిద చెవులవారు, గుర్రముల చెవులవారు, ఆవు చెవులవారు, ఏనుగు చెవులవారు, కోతి చెవులవారు, ముక్కులు లేనివారు, పెద్ద ముక్కులు గలవారు, అడ్డముక్కులు గలవారు, వంకర ముక్కులు గలవారు,
ఏనుగు తొండము వంటి ముక్కులు గలవారు, నుదురు వరకు ముక్కు గలవారు, ఏనుగు కాళ్ళవారు, పెద్ద పాదములు గలవారు, ఆవు పాదముల వారు, పాదముల మీద కేశములు గలవారు, మించిన శిరస్సు మెడ గలవారు, పెద్ద కుచములు బాణకడుపు గలవారు, పెద్ద ముఖము నేత్రములు గలవారు, పొడవైన నాల్క గోళ్ళు గలవారు, మేక ముఖముల వారు, ఏనుగు ముఖముల వారు, గోముఖముల వారు, సూకర ముఖముల వారు, గుర్రములు, ఒంటెలు, ఏనుగులు వీటి నోళ్ల వంటి నోళ్లు గలవారు, ఈ విధముగా భయంకర రూపములు గల రాక్షస స్త్రీను హనుమంతుడు గాంచెను. శూలములను ఇనుపగుదియలను చేతబట్టి ఉన్నవారు, కోపముఖముల వారు, కలహప్రియులు, కోరలు గలవారు, పొగబారిన జుట్టు గలవారు, వికారముగానున్న ముఖములు వారు అయిన రాక్షసీ గణములను అతడు చూచెను. ఆ స్త్రీలు నిరంతరము మద్యపానము చేయుచుండిరి. మాంస భక్షణము పైనను సురాపానముల మీదను వారికి మక్కువ ఎక్కువ. వారు రక్తమాంస భక్షకులు. వారి శరీరములు మాంసరక్తములతో పోయబడినట్లుండెను. చూచని వారికి గగుర్పాటు కలిగించు ఆ భయంకర రాక్షస స్త్రీలను కపివరుడు గాంచెను. స్కందవంత ముపాసీనా పరివార్య వనస్పతిం తస్యాదస్తాశ్చ తాం దేవీం రాజపుత్రీమనిందితాం లక్షయామాస లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజాం నిష్ప్రభాం శోకసంతప్తాం మలసంకులమూర్ధజాం క్షీణపుణ్యాం చ్యుతాం భూమౌ తారాం నిపతితామివ చారిత్రవ్య పదేశాఢ్యాం భర్తృదర్శన దుర్గతాం. ఆ రాక్షస స్త్రీలు పెద్ద స్కందము గల వృక్షము చుట్టూను కూర్చుని ఉండిరి. ఆ చెట్టు క్రిందనే ఉన్న పూజ్యురాలను జనకరాజు సుతయు అయిన సీతాదేవిని హనుమంతుడు దర్శించెను. ఆ జానకిని దర్శించటం వలన అతడు మహానంద భరితుడై దివ్య తేజో విలసితుడయ్యెను. శోక సంతప్త ఎగుట వలన ఆమె వన్న తరిగి ఉండెను. ఆమె కేశములన్నీ ధూళితో నిండి ఉండెను. పుణ్యము క్షీణించుట వలన భూమిపై రాలిన తారవలే ఆమె నిస్తేజయి ఉండెను. పతివ్రతా ధర్మములను పాటించుచు ఉత్తమశీల సంపన్నయే అయినను భర్తృదర్శన భాగ్యము లేకపోవచ్చే ఆమె దీనురాలై ఉండెను. భూషణైరుత్తమైర్హీనాం భర్తృవాత్సల్య భూషణాం రాక్షసాధిప సమృద్ధాం బంధుభిశ్చ వినాకృతాం వియూధాం సింహ సమృద్ధాం బద్ధాం గజవధూమివ చంద్రరేఖాం పయోదాంతే శారదాభ్రైరివావృతాం. శ్రేష్టములైన ఆభరణములను దర్శింపకయున్నను ఆమెకు పతిప్రేమయే ఏకైక భూషణము. రావణునిచే అపహృతయై ఆత్మీయులకు రామలక్ష్మణులకు దూరమై ఒంటరిగానున్న సీతాదేవి సింహముచే అద్దగింపబడి తోడి గజయూధములకు దూరమై ఏకాకిగా చిక్కుల పాలైన ఆడు ఏనుగు వలె ఉండెను. ఆమె వర్షాకాలాంతమునందు శరత్కాల మేఘములచే కప్పబడిన చంద్రరేఖ వలె ఒప్పుచుండెను. క్లిష్టరూపామ సంస్పర్శాత్ అయుక్తామివ వల్లకీం సీతాం భర్తృవశే యుక్తాం అయుక్తాం రాక్షసీవశే అశోకవనికామధ్యే శోకసాగరమాప్లుతాం తాభిః పరివృతాం తత్ర సగ్రహామివ రోహిణీం దదర్శ హనుమాన్ దేవీం లతామకుసుమామివ సా మలేన చ దిగ్ధాంగీ వపుషా చాప్యలంకృత మృణాళీ పంకదిగ్ధేవ విభాతిన విభాతి చ మలినేన తు వస్త్రేణ పరిక్లిష్టేన భామినీం సంవృతాం మృగసావాక్షీం దదర్శ హనుమాన్ కపిః. ఉద్వర్తనాది నలుగుబెట్టుట మొదలగు సంస్కారములు లేనందున ఆమె రూపము తీగలను సరిచేయని వీణవలే శోభావిహీనమై ఉండెను. ఆమె రాక్షస స్త్రీల మధ్యనున్నను ఆమె మనస్సు శ్రీరాముని యందే లగ్నమై ఉండుట వలన వారి మాటలు ఆమెకు చెవికెక్కుటలేదు. అశోకవన మధ్యముననున్నను ఆమె శోకసాగరమున మునిగి ఉండెను. అచ్చట రాక్షస స్త్రీలచే పరివృతయై గ్రహములచే చుట్టబడిన రోహిణి వలెను పుష్పములు లేని లతవలను నిస్తేజమైన సీతాదేవిని ఆ మారుతిగాంచెను. ఆమె శరీరము మలినముతో కూడి శోభావిహీనమై ఉన్నను సహజ లావణ్య ప్రభావమున బురదతో నిండిన తామరతూడు వలె తేజరిల్లుచుండెను. నలిగి మలినమైన వస్త్రమును దాల్చినదై లేడి పిల్లవలే బిత్తర చూపులు గల ఆ సీతాదేవిని ఆ వానరోత్తముడు వీక్షించెను. తాం దేవీం దీనవదనాం అదీనాం భర్తృతేజస రక్షితాం స్వేన శీలేన సీతామసితలోచనాం తాం దృష్ట్వా హనుమాన్ సీతాం మృగసాభ నిభేక్షణాం మృగకన్యామివ త్రస్తాం వీక్షమానాం సమంతతః. రాక్షస స్త్రీల మధ్య దీనవదనయ్యై ఉన్నను ఆమె తన భర్త అయిన శ్రీరాముని పరాక్రమమును బాగుగా ఎరిగినదగుట వలన ధైర్యముతో ఎవరికిని తలవంచనిదై ఉండెను. చక్కని నేత్ర సౌందర్యము గల సీతాదేవిని ఆమె శీలమే రక్షించుచుండెను.
మనోహరములైన చూపులతో ఒప్పుచూ భయముతో అటునిటు చూచుచున్న ఆడులేడి వలె ఉన్న సీతాదేవిని హనుమంతుడు తిలకించెను. దహంతీమివ నిశ్వాసై వృక్షాన్ పల్లవధారిణః సంఘాతమివ శోకానాం దుఃఖస్యోర్మి మివోత్థితాం తాం క్షమాం సువిభక్తాంగీం వినాభరణ శోభినీం ప్రహర్షమతులం లేభే మారుతి ప్రేక్ష్య మైథిలీం. ఆమె తన వేడి నిట్టూర్పులచే చిగుళ్ళు దొడిగిన వృక్షములను కాల్చివేయుచున్నట్లుండెను. శోకముల రాశి వలెను ఎగిసిపడుచున్న దుఃఖాంతరంగముల వలెను ఒప్పుచును ఆభరణములు లేకున్నాను చక్కని అవయవ సౌష్ఠవముతో శోభిల్లుచున్న క్షమామూర్తి అయిన ఆ సీతామాతను చూచి మారుతి మిక్కిలి సంతసించెను. హర్షజానీ చ సోశ్రూణి తాం దృష్ట్వా మదిరేక్షణాం ముమోచ హనుమాంస్తత్ర నమశ్చక్రే చ రాఘవం నమస్కృత్వా చ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతా దర్శన సంహృష్టో హనుమాన్ సంవృతోభవత్. అందమైన కన్నులు గల సీతాదేవిని జూచుట తోడనే ఆ హనుమంతుడు నేత్రముల నుండి ఆనందాశ్రులు స్రవించెను. పిమ్మట ఆంజనేయుడు రాముని స్మరించి ఆయనకు అంజలి ఘటించెను. సీతా దర్శనముతో ఆనందభరితుడై రామలక్ష్మణులకు నమస్కరించి ఆ మహావీరుడు ఆకుల చాటున దాగుకొని ఉండెను. తరుపల్లవ మహురహాలుకాయి కరయి బిచార కరౌకాభాయి. హనుమంతుడు చెట్ల ఆకుల మాటున దాగుకొని కూర్చుండి ఈమె యొక్క దుఃఖమును తొలగించుటకు నేనేమి చేయవలేనో అని ఆలోచింపసాగెను. శ్రీరామచరిత మానసము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే సప్తదశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 17వ సర్గము.